హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న ఎమి గౌతమ్ అండ్ ప్రియమణి యాక్ట్ చేసి హిందీలో వచ్చిన ఆర్టికల్ 370 మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేక మూవీ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఒక మంచి పొలిటికల్ డ్రామా, ఒక కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ఫిలిం. అండ్ ఇప్పుడు ఈ సినిమా దేని గురించి చెప్పాలంటే లైక్ ఆర్టికల్ 370 చెప్పి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది. లైక్ అదేంటంటే కనుక లైక్ మన ఇండియా మొత్తానికి ఒక రాజ్యాంగం ఉంటుంది కదా, సో అది మన ఇండియా మొత్తానికి వర్తిస్తుంది ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఎందుకంటే వాళ్ళకు ఒక సపరేట్ రాజ్యాంగం అనేది ఉంటుంది. సో 2019లో మోడీ గారి ప్రభుత్వం వచ్చి సో ఆర్టికల్ అనేది రద్దు చేస్తారన్నమాట. అదేంటంటే లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్న ఒక సపరేట్ అది ఉంది కదా, సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, సో అదైతే చెల్లదు. సో వాళ్ళు ఇండియా ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో సో అదే వాళ్ళైతే ఫాలో అవ్వాలి. సో అదే రాజ్యాంగాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే ఫాలో అవ్వాలి. సో అప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే కాన్స్టిట్యూషన్ అయితే ఉందన్నమాట. సో అది యాక్చువల్ ఆర్టికల్ 370 అనేవి. సో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ దాన్ని బేస్ చేసుకుని అయితే ఈ మూవీని తీయడం జరిగింది. అసలు ఆర్టికల్ 370 ఏంటి, అప్పుడు జరిగిన పొలిటికల్ డ్రామా ఏంటి, అసలు ఆ హీట్ ఏంటి, సో లైక్ ఆర్టికల్ బిల్ పాస్ అయినప్పుడు ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యని చెప్పి ఈ సినిమా. అండ్ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రియల్గా మనం ఈ ప్రొడ్యూసర్, డైరెక్టర్ని అని మూవీ టీమ్ అయితే మనమైతే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని అది కూడా ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ లైక్ కాశ్మీర్ ఫైల్స్ కానీ అండ్ కేరళ స్టోరీ కానీ చెప్పి ఈ సినిమా లైక్ చూసుకుంటే కనుక ఇదంతా కొంచెం కాంట్రవర్సీ సబ్జెక్ట్ అనమాట. ఎందుకు ఈ కాంట్రవర్సీ సబ్జెక్ట్ తీయడం, ఎందుకు గొడవలు తెచ్చుకోవడం చెప్పి ఇలా కాంట్రవర్సీకి వాళ్ళు అలా ఫీల్ కాకుండా రియల్గా జరిగిన స్టోరీని వీళ్ళు కొంచెం సినిమాటిక్ లబెట్టి తీసుకుని వీళ్ళు మనకైతే ఈ మూవీని తీయడం జరిగింది. రియల్గా గట్స్కి మనమైతే అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే గురించి చూసుకుంటే కనుక లైక్ ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా మనకి మ్యాక్సిమం మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా డిజైన్ చేస్తారు. అండ్ మూవీలో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. లైక్ ఈ మూవీ స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక దీన్ని చాప్టర్స్ వైజ్ అయితే డివైడ్ చేస్తారనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి రియల్గా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ మూవీ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. అండ్ మీకు చెప్తే మీకు స్పాయిలర్ అలర్ట్ అయిపోతే మూవీ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. అండ్ ఎమి గౌతమ్కి తనకంటూ కొన్ని సీన్స్ ఉంటాయి. అండ్ ప్రియమణికి కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ చాలా అయితే బాగుంటాయి అనమాట. ఇంకొక ప్లేస్ పైన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ ఎమి గౌతమ్ కానీ, ప్రియమణి కానీ అండ్ ఇంకా కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ అమిత్ షా క్యారెక్టర్ ప్లే చేసిన అతను కానీ, నరేంద్ర మోడీ గారి క్యారెక్టర్ ప్లే చేసిన అతను కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టే చాలా బాగా చేస్తారు. ఇందా చెప్పినట్టు లైక్ ఎమి గౌతమ్కి కొన్ని సీన్స్ ఉంటాయి. లైక్ ఆ సీన్స్లో తన బెస్ట్ అయితే ఇచ్చింది. అండ్ ప్రియమణికి కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. సో తన బెస్ట్ అయితే ఇచ్చింది. అండ్ మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి మళ్ళీ. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ ఆర్టికల్ 370 ఉంది కదా, సో ఆ బిల్లు పాస్ అయ్యే సో ఎవరికి తెలియదు అది. సో సడన్గా మోడీ గారు అని అమిత్ షా గారు వచ్చి అనౌన్స్ చేస్తారనమాట. సో అసలు ఆ సీన్ ఉంటుంది లైక్ జస్ట్ ఒక 3 to 5 పీపుల్కే తెలుసు అనమాట. లైక్ చీఫ్ జస్టిస్లో కొన్ని పర్సన్స్ అయితే ఉన్నారనమాట. సో వాళ్ళకైతేనే తెలుసు అనమాట నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చెప్పి. ఇలా ఆ సీన్ కూడా అయితే చాలా బాగుంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ మూవీకి ఇంకొక మేజర్ ప్లేస్ అంటే మూవీలో అసలు సాంగ్స్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక లైక్ ఈ మూవీ స్టార్టింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే మూవీ స్టార్టింగ్లో అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి అని చెప్పి లైక్ అజయ్ దేవగన్ గారు వాయిస్ ఓవర్ అయితే వస్తుంది అనమాట. సో ఈ మూవీ స్టార్టింగ్ అయితే కంపల్సరీ చూడండి. అండ్ మూవీకి చెప్పాలంటే లైక్ మూవీ రన్ టైం ఎక్కువ లైక్ 2 hours 40 minutes ఉంటుంది. బట్ అయినా సరే మనకి ఎక్కడ బోర్ కొట్టదు అండ్ చాలా మనకి ఎంగేజింగ్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక నాకు ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ అంటూ ఏమీ అనిపించలేదు. బట్ అయినా సరే చెప్పాలంటే లైక్ మూవీ అయితే కొంచెం స్లోగా ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఇలాంటి ఒక మూవీస్ మనం చూసుకుంటే కనుక లైక్ సరైన ఫార్మాట్లో చెప్పకపోతే కనుక ఇది ఒక డాక్యుమెంటరీలో అయిపోతుంది అనమాట. బట్ ఈ మూవీ అలా కాలేదు. లైక్ ఇది ఒక మంచి ఒక పొలిటికల్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ అయితే ఇదైతే ఉండబోతుంది. అండ్ ఈ మూవీ అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. అండ్ ఆయన ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఉంటుంది కదా లైక్ అలా ఉంటుంది అనమాట. ఇంకా చెప్పాలంటే లైక్ నరేంద్ర మోడీ గారు ఆఫ్టర్ కట్టప్ప వై కిల్డ్ బాహుబలి అని చెప్పి ఆ పాయింట్ తర్వాత మళ్ళీ ఈ సినిమా గురించి అయితే మోడీ గారు తన స్పీచ్లో అయితే చెప్పడం జరిగింది. లైక్ ఆ క్లిప్ కూడా యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి మీరు కావాలంటే చూడొచ్చు. లైక్ అంత రీచ్ లైక్ అంతవరకు వెళ్ళింది అనమాట ఈ మూవీ అయితే. సో అండ్ దానికి తగ్గట్టు ఈ మూవీ ఉందా అంటే ఎస్, ఈ మూవీ అయితే ఉంది. అండ్ మూవీ అయితే బాగుంటుంది, చూడండి. ఆఫ్టర్ ది కాశ్మీరీ ఫైల్స్ తర్వాత సో అలాంటి ఒక కైండ్ ఆఫ్ అయితే మూవీ ఇది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.75 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.